దళిత బంధు ఇప్పిస్తానని 6 లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నట. డబ్బులు వాపసు ఇవ్వాలని సర్పంచ్ ఇంటి ముందు బాధితుల ధర్నా. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం తోర్నాలలో ఘటన అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక దళిత బంధు ఇప్పిస్తామని 6 లక్షల రూపాయల కమిషన్ తీసుకున్నట. దళిత బంధు ఎంతనే అంటే 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలకు 6 లక్షలు అంటే 60% కమిషన్ కొట్టే ప్రయత్నం చేసిరు బీఆర్ఎస్ నాయకులు గతంలో. దళిత బంధు వచ్చేదే 10 లక్షలు, దాంతో బ్రహ్మాండం మీద వస్తుందని చెప్పి దళితుల దగ్గర 6 లక్షలు ఎత్తుకొని పోయాడు. ఈ 10 లక్షలు రాలే, ఈ 6 లక్షలు వీకినాయి. ఇగో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిపాలనలో చేసినటువంటి మోసం ఇది. ఇంకా దాని పక్కన చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని ఒక్క ఊర్లోనే 2 కోట్లు వసూలు చేశారు. 2 కోట్ల రూపాయలు. 100 మంది నుంచి కమిషన్లు తీసుకున్న లీడర్లు ఒక్కొక్కరి నుంచి 1.7 లక్షల నుంచి 3 లక్షల వరకు వసూలు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతపై చీటింగ్ కేసు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో వెలుగులోకి వచ్చింది ఘటన అంటూ మనం ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తా అని 2 కోట్లు వసూలు. ఎందులో లేదు చెప్పురు అవినీతి? కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్లో అవినీతి లేకుండా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవినీతే, దళిత బంధు అవినీతే, తర్వాత ఏ స్కీమ్ మొదలు పెట్టినా కేసీఆర్ చెప్పిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏది పెట్టినా అవినీతి అవినీతి అవినీతి. మొత్తం గత టీఆర్ఎస్ పాలకులు అవినీతిలో మునిగిపోయి అవినీతిలో ఈత కొట్టిరు. ఇవాళ వాళ్ళకు ఊపిరాడని పరిస్థితి. ఇవన్నీ లెక్కలు బయటకు వస్తూ ఉంటే